హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫేవరెట్ లర్నర్స్ గురు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఫాలో అవుతున్నారా? అయితే మీరు బీ-2 స్టెల్త్ బాంబర్ పేరు వినే ఉంటారు. ఇది కేవలం ఒక ఏరోప్లేన్ మాత్రమే కాదు. ఇది ఎవరికీ కనపడకుండా ఆకాశంలో తిరిగే ఓ రాక్షసి. ఎ ఘోస్ట్ దట్ ఫ్లైస్, స్ట్రైక్స్ అండ్ డిసపియర్స్. శత్రువులకు ఏమాత్రం తెలియకుండా వాళ్ళ డిఫెన్సెస్ ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. యుద్ధంలో శత్రువులకు ఇది ఒక పీడకల లాంటిది. ఇలాంటి టెక్నాలజికల్ మార్వెల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో లేట్ చేయకుండా ఒక లైక్ చేసి స్టార్ట్ చేద్దాం. లెట్స్ ఫాస్టెన్ అప్ అవర్ సీట్ బెల్ట్స్ అండ్ గెట్ రెడీ టు లెర్న్ అబౌట్ ద గోస్ట్. జూన్ 22, 2025న బీ-2 యొక్క పవర్ను ప్రపంచం మళ్లీ చూసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న టెన్షన్స్తో ప్రతిస్పందనగా అమెరికా బీ-2 స్పిన్ బాంబర్స్ ని ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో భాగంగా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై ఒక సూపర్ ప్రిసైజ్ స్ట్రైక్ జరిపింది. ఈ ఆపరేషన్ ఒక సినిమాలా సాగింది. ముందుగా బీ-2లు మిస్సోరీలోని వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి బయలుదేరాయి. శత్రువుల దృష్టిని మళ్లించడానికి వాటిలో కొన్ని విమానాలు డెకాయ్స్ గా పసిఫిక్ వైపు వెళ్లాయి. అదే సమయంలో 7 బీ-2లు తూర్పు వైపుగా ఇరాన్ లక్ష్యాల వైపు సైలెంట్ గా దూసుకెళ్లాయి. 18 గంటల నిరంతర ప్రయాణం, మల్టిపుల్ ఏరియల్ రీఫ్యూయలింగ్స్ తో ఇవి ఇరాన్ ఎయిర్ స్పేస్ లోకి ప్రవేశించాయి. ఇరానియన్ ఎయిర్ డిఫెన్సెస్ బీ-2 స్టెల్త్ టెక్నాలజీ ముందు ఏమాత్రం పనిచేయలేదు. దాడికి కొద్ది గంటల ముందు ఒక యుఎస్ సబ్మరైన్ నుంచి 2 డజన్లకు పైగా టామ్ హాక్ క్రూజ్ మిసైల్స్ ఇస్ఫాన్ లోని కీలక మౌలిక సదుపాయాలపై ప్రయోగించబడ్డాయి. ఇవి శత్రువుల డిఫెన్సెస్ ని మరింత గందరగోళానికి గురి చేసింది. ఆ తరువాత బీ-2 బాంబర్లు ఫోర్డో మరియు నటాన్స్ లోని భూగర్భ అణు కర్మాగారాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఒక్కో బీ-2 2 చొప్పున GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులను అత్యంత ప్రిసైజ్ గా విడిచిపెట్టింది. మొత్తం 14 MOP బాంబులు ఆ లక్ష్యాలపై పడ్డాయి. మామూలు బాంబ్స్ లా ఇవి పడిన వెంటనే పేలవు. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఈ బాంబులు 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయి ఆ తర్వాత పేలుతాయి. లోపల ఉన్న బంకర్లను పూర్తిగా ధ్వంసం చేస్తాయి. రిపోర్ట్స్ ప్రకారం ఈ దాడుల వలన ఇరాన్ అణు కార్యక్రమం సివియర్లీ డ్యామేజ్ అయింది. ఇదంతా జరిగి బీ-2లు మళ్లీ ఇరాన్ ఎయిర్ స్పేస్ నుండి బయటపడే వరకు ఇరాన్ కు ఎలాంటి సమాచారం అందలేదు. ఒక్క షాట్ కూడా తిరిగి కాల్చబడలేదు. ఇది ఒక గోస్ట్లీ సైలెంట్ స్ట్రైక్. బీ-2లు ఇప్పుడు తిరిగి వాళ్ళ బేస్ కి వచ్చేసాయి. వాళ్ళ అన్పారలల్డ్ ఎబిలిటీ మరోసారి ప్రదర్శించాయి. సర్జికల్ ప్రిసిషన్ ఈవెన్ అగైన్స్ట్ టాప్ టైర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇలాంటి ఒక సినిమాటిక్ యాక్షన్ సీన్ లా అనిపిస్తుంది, కానీ ఇది రియల్ డీల్. ప్రపంచంలో ఏ దేశమైనా దీని ముందు ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే. ఫ్లాష్ బ్యాక్. కోల్డ్ వార్ రోజులవి. 2 సూపర్ పవర్స్ ఒకదానికొకటి నువ్వా నేనా అని తలపడుతున్నాయి. అలాంటి టైంలో అమెరికాకు శత్రు రాడార్ నుండి పూర్తిగా వ్యానిష్ అయ్యే శక్తి ఒకటి కావాలి. అప్పుడే బూమ్, బీ-2 స్పిరిట్ పుట్టింది. దీని ఫ్లయింగ్ వింగ్ డిజైన్ చూసారా? ఇది కేవలం అందం కోసమే కాదు ఫ్రెండ్స్. దీని ప్రతి సింగిల్ కర్వ్, ప్రతి యాంగిల్, ప్రతి అంగుళం రాడార్ వేవ్స్ ను పక్కకు మళ్లించడానికి స్పెషల్లీ ఇంజనీర్డ్ చేయబడింది. దీనివల్ల ఇది ప్రాక్టికల్లీ ఇన్విజిబుల్ అవుతుంది. ఇది కేవలం ఒక ప్లేన్ కాదు, ఇది ఒక టెక్నాలజికల్ మాస్టర్ పీస్. రాడార్ కి దొరకదు, ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్ లేవు, సౌండ్స్ కూడా చాలా తక్కువ. దీనిని కనిపెట్టడం అనేది కేవలం అసాధ్యం కాదు, అద్భుతం. శత్రువులకు ఇది మిస్టరీ, ఒక భయం. ఇంకో విషయం తెలుసా? ఈ బీస్ట్ వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ యుఎస్ లోని మిస్సోరీ నుండి టేకాఫ్ అవుతుంది మరియు ఇది 6000 నాటికల్ మైల్స్ పైగా అసలు రీఫ్యూయలింగ్ లేకుండా ఎగరగలదు. అది ఎంత దూరం అంటే, ఉదాహరణకు హైదరాబాద్ నుండి లండన్ కు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినట్టే. అది ఒక్కసారి కూడా ఆగకుండా నాన్ స్టాప్ ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూయలింగ్ తో ప్రయాణం చేసి వస్తుంది. దీని రేంజ్ అన్లిమిటెడ్. ప్రపంచంలో ఏ మూలకైనా ఎంతటి క్లిష్టమైన లక్ష్యాలైనా క్షణాల్లో చేరుకోగలదు. ఆలోచించండి, కేవలం 2 పైలట్లు ఈ కాక్పిట్ లో 10 గంటలు గడిపి ఖండాలు దాటి ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయాణిస్తారు. అది మామూలు డెడికేషన్ కాదు కదా.
ఇట్స్ లైక్ ద అల్టిమేట్ రోడ్ ట్రిప్, కానీ ప్రపంచాన్ని మార్చే స్టేక్స్తో కూడుకున్నది. ఈ బీ2 కేవలం అందంగా కనిపించడమే కాదు, ఇది ఒక కంబాట్ వెటరన్. నిజంగా దీని ఆపరేషన్ డెబ్యూ 1999లో జరిగింది. సెర్బియాలో ఆపరేషన్ అలైడ్ ఫోర్స్ టైంలో 2 బీ2లు మిసోరీ నుండి 30 గంటలకు పైగా ఎగిరి అవి మొదటి 8 వారాల్లో అన్ని సెర్బియా టార్గెట్లలో 33% టార్గెట్స్ ని ధ్వంసం చేసింది. అది కూడా పూర్తిగా అన్డిటెక్టెడ్ గా. క్రేజీ రైట్? ఎలా సాధ్యమంటారు? అదే దీని అద్భుతం. ఆఫ్ఘనిస్తాన్లో 9/11 తర్వాత బీ2లు మళ్లీ దూకాయి. ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ కోసం చరిత్రలో లాంగెస్ట్ కంబాట్ మిషన్. ఏకంగా 44 అవర్స్ నాన్ స్టాప్. ఇంజన్లు ఇంకా నడుస్తున్నప్పుడే పిక్ క్రూ చేంజ్ ఆపై మళ్లీ 30 గంటల ఫ్లైట్ తిరిగి ఇంటికి. ఇరాక్, లిబియా ఎక్కడైనా బీ2 స్టెల్త్ మోడ్లో వెళ్లి ప్రిసిషన్ స్ట్రైక్స్ చేసి మళ్లీ మాయం అయ్యాయి. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క బీ2 కూడా కంబాట్లో లాస్ట్ అవ్వలేదు. దట్స్ హౌ గుడ్ ఇట్ ఈస్. దీని పనితీరుకు తిరిగే లేదు. ఇది ఒక ట్రూ లెజెండ్. ఈ రకమైన టెక్నాలజీకి భారీ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ప్రతి బీ2 స్పిరిట్ కి 2 బిలియన్స్ పైగా ఖర్చు అవుతుందని అంచనా. అవును, బీస్తోనే. యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఇన్వెంటరీలో కేవలం 20 ఆపరేషనల్ బీ2లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అవి సూపర్ ఎక్స్క్లూజివ్ మరియు సూపర్ ఇంపార్టెంట్. వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది కొంచెం పాతదే అయినా బీ2కి ఇప్పటి వరకు ఆసమ్ అప్గ్రేడ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది చాలా సంవత్సరాల పాటు కంటెస్టెడ్ ఎయిర్ స్పేస్ లో పనిచేస్తుంది. అంటే ఎటువంటి అడ్డంకులు ఉన్నా ఇది తన పని తాను చేసుకోగలదు. కానీ స్టెల్త్ బాంబింగ్ యొక్క భవిష్యత్తు ఆల్రెడీ స్టార్ట్ అయింది. బీ21 రైడర్ ఒక నెక్స్ట్ జనరేషన్ స్టెల్త్ బాంబర్. ప్రస్తుతం డెవలప్మెంట్ లో ఉంది మరియు నవంబర్ 2023లో తన ఫస్ట్ ఫ్లైట్ చేసింది. ఈ రైడర్ భవిష్యత్తులో బీ1 ల్యాన్సర్ మరియు బీ2 స్పిరిట్ రెండింటిని 2040 నాటికి రీప్లేస్ చేస్తుంది. ఇట్ ఈస్ ద నెక్స్ట్ చాప్టర్ ఇన్ స్టెల్త్ టెక్నాలజీ మరియు అధునాతమైన ఇంకా భయంకరమైన శక్తి రాబోతుంది. మీరు ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే మీకు నా వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి. కింద షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మా వీడియో గురించి ఏమనిపించిందో మీ కామెంట్స్లో చెప్పండి. We will try our best to improve ourselves. The ghost hides in the radar, but Learner's Guru is always on your radar. Have a safe landing. Thank you.